ప్రకృతిని మరియు జంతుశాస్త్రం ప్రపంచంలోకి మీరు స్వాగతం. ప్రతి చిత్రంలో ప్రకృతిలో దాగి ఉన్న అందం ఒక కథను చెప్తుంది. ఈ రోజు మనం ఇవాన్ జివ్కోవిచ్ యొక్క అద్భుతమైన పనిని అన్వేషిస్తాము. ఆయన జంతుశాస్త్రం ఫోటోగ్రఫీలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అనేక జాతుల జంతువులు మరియు పురుగులు మీద గమనిస్తున్నాడు. ఆయన అద్భుతమైన క్లోజ్ అప్ ఫోటోగ్రఫీ ద్వారా మనం సాధారణంగా చూసే సన్నివేశాల నుండి తప్పిపోయే సూక్ష్మమైన వివరాలు మరియు ప్రకాశవంతమైన రంగులను చూడగలుగుతాం. ఇవాన్ తన ఇష్టమైన జాతులలో ఒకటి అయిన క్రాబ్ స్పైడర్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఈ జంతువు వివిధ రంగుల్లో పసుపు, ఆకుపచ్చ, తెలుపు వంటివి ఉంటాయి. ఇవి తమ పుష్పాల పరిసరాలతో అనుసంధానంగా పోయేలా ఉన్నాయి. ఇది ప్రకృతిలోని అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించేది. కొన్ని రోజుల క్రితం ఇవాన్ ఒక మాక్రో ఫోటోగ్రఫీ పర్యటనలో పాల్గొన్నప్పుడు ఆయన అనేక ఆకర్షణీయమైన ప్రాణుల్ని పరిశీలించి అద్భుతమైన క్షణాలను చిత్రీకరించాడు. మాక్రో ఫోటోగ్రఫీ ద్వారా వెలికితీసే ఆవిష్కరణల ఆనందం ఆయనకు మరింత గమనించదగినది. ఇదే సమయంలో ఒక ప్రత్యేకమైన విషయం అయిన ఉలుకొండ పాముపై కూడా ఆయన తన కెమెరా తీయడానికి కుతూహలంగా ఉన్నారు. ఈ పాము యొక్క దృష్టి అత్యంత సహజమైనది. ఆపై ఇంత మాత్రమే కాకుండా ఆయన అనేక ప్రశంసించదగిన క్షణాలను తీసుకునేందుకు సమయం వెచ్చించారు. తుది క్షణంగా ఇవాన్ తన సెలవుదినాన్ని గడుపుతున్నప్పుడు ఒక జంపింగ్ స్పైడర్ను గుర్తించాడు. ఈ జంతువు యొక్క ప్రత్యేకత ఇంత గొప్ప దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఆయన భార్య ఈ చిన్న జంతువును హోటల్ గదిలో కనుగొని వారు దాన్ని స్వేచ్ఛగా ప్రకృతికి విడుదల చేశారు.